ఓట్లు లెక్కించేందుకు సమయం సమీపిస్తోంది. విశాఖ నార్త్లో పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ సరళిని సమీక్షిస్తున్నారు. కానీ ఓటర్ నాడిని పట్టలేకపోతున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఈ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో ఆ నేత ఎవరి ఓట్లను చీల్చారో అని బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, వైసీపీ నుంచి బరిలోకి దిగిన కేకే రాజు టెన్షన్ పడుతున్నారు. కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యే సమయంలో విశాఖ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థుల్లో పెరుగుతున్న ఆందోళనపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ పూర్తయిన తర్వాత విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి పార్టీల అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ తరపున కేకే రాజు పోటీ చేశారు. ఇక జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలో దిగారు. దీంతో ఈ నేత ఎవరి ఓట్లను చీల్చారోనని కమలం ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. విశాఖ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ జిల్లాలోని నియోజకవర్గాల్లో చాలా భిన్నమైనది. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ ఓటరు విలక్షణమైన తీర్పు ఇచ్చి తమ ప్రత్యేకతను చాటుకుంటారు. క్లాస్, మాస్తో పాటు మేధావి వర్గం ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. 2009లో ఈ స్థానం ఆవిర్భావం తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 4వసారి పోలింగ్ పూర్తయింది. ఫలితం రావాల్సి ఉంది. ఈ స్థానంలో ఒకసారి విజయం సాధించిన పార్టీని మళ్లీ గెలిపించలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ గెలిస్తే 2014 బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈసారి బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఓడిపోయిన కేకే రాజు మళ్లీ బరిలో దిగారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఈయన వైజాగ్లో పోటీ చేయడం ఇది కొత్త ఏమీ కాదు. 2019లో విశాఖ లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులతో ధీటుగా పోరాడి 2,88,874 ఓట్లు సాధించారు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఎంపీగా నెగ్గారు. టీడీపీ నుంచి పోటీ చేసిన భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి అప్పట్లో లక్ష్మీనారాయణ గణనీయంగా చీల్చడంతోనే సైకిల్ పార్టీ ఓడిపోయిందని ఇప్పటికీ పార్టీ కేడర్ బాధపడుతోంది. అయితే ఇప్పుడు మళ్లీ వివి లక్ష్మీనారాయణ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి ఎవరి ఓట్లకు గండి కొడతారోనని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కలవరం నెలకొంది. అయితే ఈసారి ఇండిపెండెంట్ల గుర్తులు కూటమి అభ్యర్థిని భయపెడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి గాజు గ్లాసు, మరొకరికి బకెట్ గుర్తు కేటాయింపు. ఈవీఎంలో బకెట్ గుర్తును చూస్తే గాజు గ్లాసు సింబల్గా భ్రమించేవారు కూడా ఉన్నారు. గాజు గ్లాసు జనసేన పార్టీ గుర్తు. అయితే ఇక్కడ జనసేన రంగంలో లేకపోయినా గాజు గ్లాసు గుర్తు ఈవీఎంలో ఉండటం గుబులు పుట్టిస్తోంది. ఇక్కడే కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సింబల్ దక్కించుకున్న అభ్యర్థి కూటమికి మద్దతు ప్రకటించారు. సాంకేతికంగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ తనకు కేటాయించిన గ్లాసు గుర్తుకు ఓటు వేయవద్దని కూడా కోరారు. అయితే ఈవీఎంలో మాత్రం గాజు గ్లాసు గుర్తు అలాగే ఉండటం ఇబ్బందిగా మారింది. మరోవైపు కూటమి హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, ఈసారి తానే గెలుస్తానని విష్ణుకుమార్ రాజు ధీమాగా ఉన్నారు. అలాగే టార్గెట్ 175 అని గుర్తు చేస్తున్న వైసీపీ అభ్యర్థి కేకే రాజు తమ పార్టీ జెండా ఎగురుతుందని చెబుతున్నారు. గెలుపుపై ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణతో పాటు గాజు గ్లాస్, బకెట్ గుర్తులు దక్కించుకున్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఎంత ఉంటుందో, ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడక తప్పదు.